సంబంధించిన అంకల్కి, పెద్దలకి, అందరికీ దేవుడికి నా వందనాలు. సో ఇంతవరకు మనం మొదటి చదువుకున్నాము. సో నార్మల్గా ఈ ఫస్ట్ దేవుడు పలికిన సిలువలో 7 మాటలు అయితే, ఫస్ట్ 3 అయితే దేవుడు సో ఫస్ట్ 7 మాటలు అయితే దేవుడు ఫస్ట్ 3 అయితే మానవుల గురించి చెప్పాడు. కానీ నెక్స్ట్ 4 అయితే దేవుడు తన దేవుని కొరకు ఆత్మీయంగా చెప్పాడు. సో మొదటి మాట మహమ్మద్ చెప్పాడు ఫర్గివ్నెస్ గురించి. నేను రెండవ మాట చెప్తా ఉన్నా నా కొరకు ఇంకోసారి చదివినట్టయితే లూకా 23:43. సో ఇది మనం చూసుకున్నట్టయితే ట్రూలీ ఐ సే యూ టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. సో ఈ మాట మనం ఇంకా పైన ఇంకా మొత్తం పారాగ్రాఫ్ చదువుకుంటే ఈ సంభాషణ ఎందుకు వచ్చింది, దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడు అని మనం ముందుగా అది నేర్చుకుందాం. సో ముందుగా సిలువలో దేవునితో పాటు ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు, క్రిమినల్స్. సో వాళ్ళు కూడా ఈ సంభాషణ అయింది. దాంట్లో ఒకడు రైట్ లో లెఫ్ట్ లో ఉన్నాయని చెప్తాడు, నువ్వు మెసేజ్ కదా, నిన్ను ఫస్ట్ నువ్వు రక్షించుకొని తర్వాత నన్ను కూడా రక్షించు అని చెప్తాడు. కానీ ఇంకో వ్యక్తి అయితే తనని గర్దించి నువ్వు దేవుడికి భయపడవా అని తనని గర్దిస్తాడు. మనము చేసిన పాపాలకు మనము ఈ శిక్షకు అర్హుడమే, కానీ ఆయన ఏ పాపము ఎరగని వ్యక్తి. సో ఈ శిక్ష తనకి అర్హుడు కాదని ఈ డిస్కషన్ మాట్లాడినప్పుడు తర్వాత ఇంకో వ్యక్తి క్రిమినల్ చెప్తాడు, సో దేవుడు నన్ను కూడా మీ కింగ్డమ్ లో ఒకసారి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు దేవుడు ఈ రెండవ మాట పలుకుతాడు, ఐ సే యూ టుడే యూ విల్ బి ఇన్ మై పారడైజ్ అనేసి. సో నువ్వు కూడా నాతో పరదేశంలో ఉందో. సో ఫస్ట్ పారడైజ్ అంటే ఏంటి చెప్పండి? అదే ఏమి పరదేశి అంటే అక్కడికి ఎవరు వెళ్తారు? సో పారడైజ్ అనేసి ఇరానియన్ వర్డ్ నుంచి వచ్చింది, విచ్ ఇస్ కాల్డ్ పారడైజ్ జరా, విచ్ మీన్స్ ఆ గార్డెన్ లేకపోతే పార్క్ అని అర్థం. సో మనం ముందుగా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఏదైనా తోటనే చూసుకోవచ్చు. మనం ఏదైనా తోట ముందుగా దేవుడు ఫస్ట్ క్రియేట్ చేసిన గార్డెన్ అది, లేదా పార్క్ అనుకోవచ్చు. సో అది దేవుడు చేసిన పర్ఫెక్ట్ ప్లేస్ అది. సో మానవులకి దేవుడికి దగ్గరగా క్లోజ్ రిలేషన్షిప్ కోసం అది మనం చూసుకోవచ్చు. సో పారడైజ్ లో ఏముంటదంటే అక్కడ పీస్ ఉంటది, బ్యూటీ ఉంటది, దేవుని ప్రెజెన్స్ అనేది ఉంటది. సో అక్కడ ఆకలి తప్పు ఏమి అంటే పాపం చేసే అవకాశం ఉండదు. మనం దేవునితో ఎక్కువ ఆరాధించుకొని దేవుడితో ఎక్కువ క్లోజ్నెస్ గా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొకటి మనం సో ఏదైనా తోటి ఇంకా ఫస్ట్ ఉండింది ఆదం అవ్వ. సో ఆదం అవ్వ ఒక చేసిన చిన్న పాపం వల్ల అక్కడ ఇంకా తోయబడ్డారు. పారడైజ్ కూడా సిమిలర్ టు ఇదే. సో మనం ఏదైనా పాపం చేసినప్పుడు దేవుడు మనకి ఉచితంగా ఇచ్చే ఏదైనా కానీ సో మనం చేసిన పాపాలను ఇంకా మనకి యాక్సెస్ అనేది వెళ్ళిపోతుంది. సో అక్కడ ఇంకా వాళ్ళు తోయబడ్డారు. ఆ గార్డెన్ ఇంకా ఏదైనా తోటి ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇక పారడైజ్ కూడా మనం చేసిన చిన్న పాపాలకు మనం ఫ్రీగా వెళ్ళాల్సి ఉన్న వాళ్ళు మనం ఏం పాపం చేసి అక్కడి ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. సో మనం పారడైజ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? సో 8 వర్డ్స్ ఉన్నాయి. సో 8 వర్డ్స్ ని నేను 8 వ్యక్తులు తీసుకుంటే వాళ్ళకు ఉండే క్వాలిటీస్, వాళ్ళకి అది ఎందువల్ల వచ్చిందో మనం నేర్చుకున్నాం. సో నేను రెఫరెన్స్ అయితే ఏం చెప్పను, ఒక వ్యక్తి గురించి చెప్తా, వాళ్ళకు ఉండే క్వాలిటీస్ గురించి చెప్తా. సో ఫస్ట్ పి అంటే మీకు బైబిల్లో గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? ఓకే, అందరూ ఉన్నారు. సో నేను పౌల్ గారిని తీసుకున్నా. సో పౌల్ గారిని ఎందుకు తీసుకున్నా అంటే ఫస్ట్ పౌల్ గారు సౌలు. సో తను దేవుని జనాల్ని హింసించి చంపేవాడు, కానీ దేవుని అతన్ని పట్టుకొని అతన్ని ఇంకా చాలా క్రియలు చేయాలని సౌల్ని ఇంకా పౌల్గా మార్చుకున్నారు. సో దాన్ని ఇంకా నేను ఒక ఇన్సిడెంట్ మాత్రం తీసుకున్నా. సో పౌలు శీలని ఒక సెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు ఆ సెరసాల్లో కూడా సో పీన్ ఇంకా నేను ప్రేయర్ తీసుకుంటా, పౌల్ గారిని ఇంకా ప్రేయర్. సో ప్రేయర్ ఎంత ప్రాముఖ్యం మనకి అని దీంట్లో నేర్చుకుందాం. సో పౌలు శీలలో సెరసాల్లో ఉన్న కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడినప్పుడు సో అక్కడ ఒక గొప్ప స్టోమ్ వచ్చేసి అక్కడ ఉండే ఫౌండేషన్ అన్ని షేక్ అయ్యి వాళ్ళ చైన్స్ అన్ని లూజ్ అయిపోతుంది.
సో అప్పుడు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉండింది, ఆ సెరసాల ఇంకా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉండింది, కానీ వాళ్ళు పోకుండా అక్కడే ఉన్నారు. తర్వాత అక్కడ ఉండే జైలర్ వచ్చేసి సో ఇక్కడ ఉండే క్రిమినల్స్ అందరూ వెళ్ళిపోయారు అనేసి తనకు తానే హాన్ చేసుకున్నప్పుడు అప్పుడు పౌల్ గారు వచ్చేసి ఏం చెప్తారు, నువ్వేం చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము. సో తను చేసిన ప్రేయర్ వల్ల అక్కడ ఉండే ఆ జైలర్ కూడా తన అక్కడికక్కడే మారుమనసు పొంది, సో వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా మారుమనసు పొందారు. సో ఒక్క ప్రేయర్ వల్ల ఒట్టి మనం మాత్రమే రక్షించుకునేది కాదు, కానీ ఇతరులకు కూడా మనం చేసే క్రియల వల్ల వాళ్ళని కూడా రక్షించే అవకాశం మనకుంది. సో ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో రెండోది ఏలో ఎవరు ఉన్నారు? సో అబ్రహాము అంటే నేను అష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్ అని తీసుకున్నా. సో అష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్ ఎందుకు తీసుకున్నానంటే, సో ఈయన వచ్చేసి అన్ని ప్రజల్లో ఉండే వ్యక్తి. తన తండ్రి తరహా వచ్చేసి అన్ని దేవతలు బొమ్మలు అన్ని చేసేవాడు, కానీ దేవుడు అబ్రహాంని పట్టుకొని తీసుకొని వచ్చి, సో దేవుడు తను ఎక్కడికి పిలిచినా అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన ఫ్యామిలీని రిలేషన్ని మొత్తం ఊరిని వదిలేసి ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేవాడు. సో అందుకే అంతగా ఉన్నప్పుడు దేవుడు తనకి ఏమి ఇచ్చాడు, మనకి అబ్రహాం అంటే ఏం గుర్తొస్తుంది? విశ్వాసులకు తండ్రి. సో అబ్రహాం గారు దేవుడిని ఎలా ట్రస్ట్ చేశారంటే తన హోల్ హార్టెడ్లీ కంప్లీట్ గా చేశారు. తనకి పిల్లలు లేరు, 99 years దాకా పిల్లలు లేరు. సో తన ట్రస్ట్ వల్ల, దేవుడు ఇచ్చిన అష్యూరెన్స్ వల్ల, సో తను ఏమి బాధపడకుండా ఏం కాదు, దేవుడు నాకే అష్యూరెన్స్ ఇచ్చినాడు పిల్లల్ని ఇస్తారనేసి 99 years దాకా ఇచ్చి, సో తర్వాత తనకి ఇసాక్ పుడతాడు. ఇసాక్ పుట్టినప్పుడు అష్యూరెన్స్ ఇస్తాడు, మీ సంతానము ఇసుక రేణు వల్లే ఉంటది, ఆకాశ నక్షత్రం ఫుల్ విస్తరిస్తుంది. సో మనం దేవుని పైన మనం ట్రస్ట్ ఆఫ్ ఫెయిత్ అని పెడితే మనకి దేవుడు కూడా ఆయనకి ఎలాగో వాళ్ళ ఫ్యామిలీ అంతా విస్తరించారో అష్యూరెన్స్ ఇచ్చాడో, దేవుడు కూడా మనకు కూడా ఆ అష్యూరెన్స్ అనేది ఇస్తాడు. సో మనం చేసే పనులు మనం చేస్తే దేవుడు చేసే పనులు కూడా దేవుడు చేస్తాడు. నెక్స్ట్ రూత్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? రైచునెస్ అంటే తెలుగులో నీతి మంత్రాలు. సో ఇది నేను నార్మల్ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో తన అత్త నయోమి, ఇద్దరు కోడళ్ళు. సో ఆ బేసిస్ మీదే తీసుకున్నా, ఎందుకంటే ఒక కోడలు అయితే తన ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది, కానీ రూత్ అయితే అలా కాదు. తన అత్త ద్వారా అంటే ఎంత వాళ్ళ హీన స్థితిలో ఉన్నా తనను వదలకుండా తను పెట్టుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అంటే నీలో అంటే నువ్వు హ్యాపీగా ఉన్నా నేను నీతో ఉంటా, సాడ్గా ఉన్నా నీతోనే ఉంటాను, తనతోనే ఉంటది. అదేం చూపిస్తుంది అంటే లాయల్టీ చూపిస్తుంది. సో మనం ఒకరిని నమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళతోనే మనం లాయల్టీ అనేది మనం మెయింటైన్ చేయాలి. తర్వాత రూత్ అనేది అన్యురాలు. ఫస్ట్ తను దేవస్థానంలో ఏదో పూజ చేసే వాళ్ళ కూతురు అనుకుంటా. సో తను అంత చేసినా కానీ దేవుళ్ళలో నమ్మకం ఉంచి తను తన అత్తతోనే ఉండేసి ఉంటది. తర్వాత తను ఒక ఊరికి వెళ్ళినప్పుడు తన పని లేకపోతే తను వచ్చే హార్డ్ వర్కర్. ఆ పొలంలో వెళ్ళి తను పని చేసేటప్పుడు తనకి బోయజ్ అనే వాళ్ళు గుర్తొస్తారు. సో అక్కడ ఇంకా రూతు వాళ్ళ ఫ్యామిలీని ఇంకా దావీదు కానీ దేవుడు వంశావళి పెరుగుతాయి. సో మనం దేవుళ్ళలో ఒకరిని లాయల్ గా ఉంటే, రైచినెస్ గా ఉంటే ఎలా దేవుడు మనల్ని హీన స్థితిని ఇంకా హెచ్చిస్తాడో, సో మనం ఎగ్జాంపుల్ రూతుని తీసుకోవచ్చు. ఎందుకంటే నమ్మకంగా ఉంటే మనం ఏదన్నా సాధించవచ్చు. నెక్స్ట్ ఏ అంటే నేను అహరోన్ తీసుకున్నా. అహరోన్ ఏం తీసుకున్నా అంటే అథారిటీ ఆయనకి ఎందుకు వచ్చిందంటే, నేను దీంట్లో తన మెయిన్ క్వాలిటీస్ 3 తీసుకున్నా. ఒకటి, తను స్పిరిచువల్ గా దేవునితో చాలా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలో అన్ని ఫాలో చేసుకుంటూ, రూల్స్ అన్ని కమాండ్స్ అన్ని ఫాలో చేసుకుంటూ దేవునిలో మంచిగా స్పిరిచువల్ గా ఉన్నాడు. రెండో పాయింట్ వచ్చేసి, దేవుడు మోషేకి నువ్వు ఫరో దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు, సో తను చెప్తాడు మోషే నాకైతే మాట రాదు. అప్పుడు దేవుడికి ఫస్ట్ థాట్ వచ్చింది మీ ఆయన అహరోన్ గారు, ఎందుకంటే తను చాలా తన బ్రదర్ కి సపోర్టివ్ గా ఉంటాడని. అది మూడోది అంటే ఈయన దేవుని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో చేసేవాడు. సో ఇవన్నీ చేసిన దానికి హీ వాజ్ ద ఫస్ట్ ప్రీస్ట్ అపాయింటెడ్ టు ఇస్రాయల్, అంటే యాజకత్వం. ఈయనే మన ఇస్రాయల్ ప్రజలకి ఫస్ట్ యాజకత్వంగా. సో మనం దేవునికి మనం మొత్తం ఇస్తే, అంటే మనం దేవుని ఫాలో చేసుకుని ఫేత్ఫుల్నెస్, ఒబీడియన్స్ అన్ని ఇస్తే, సో దేవుడికే మన అథారిటీ ఇస్తాడు. ఇప్పుడు మన పనిలో కూడా మనం కంప్లీట్నెస్ గా మనం ఫేత్ఫుల్ గా చేస్తే మనకు కూడా నెక్స్ట్ రోజు ప్రమోషన్ అనేది అదన్నీ వస్తుంది. సో మనం ఫేత్ అనేది పెట్టుకోవాలి, నమ్మకం అనేది పెట్టుకోవాలి, దేవునిలో స్పిరిచువల్ కూడా ఉండాలి. ఇవన్నీ మనం అహరోన్ గారి నుంచి నేర్చుకోవాలి.
సో దావీద్ గారి గురించి నేను డివోటీ తీసుకున్నా. సో ఎందుకంటే దావీద్ గారు దేవునితో ఫుల్ కంప్లీట్నెస్, చాలా దేవునికే క్లోజ్ గా ఉన్నాడు. ఎందుకంటే తను నార్మల్ గా రాజు అయినా కూడా 7 మార్లు ప్రేయర్ చేసే, మనం రోజుకి 24 గంటలు ఉన్నా ఒకసారి 2 సార్లు కూడా చేయం. కానీ దావీద్ గారు అయితే 7 సార్లు ప్రేయర్ చేసేవాడు. మనం కీర్తన 119, 164 చూసుకోవచ్చు, దాంట్లో రాసింది. సో దేవుడు ఆయన 7 సార్లు చేసేవాడు. తను తప్పు చేసిన ఎవరితో, బెత్షెబాతో తప్పు చేసిన, కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి రిపెంటెన్స్ పడి దేవుడా నన్ను క్షమించు అని తర్వాత అందు చేసుకున్నా, కానీ ఆయన హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించేవాడు, స్తుతించేవాడు, సితారాలతో ఎప్పుడో పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధించేవాడు. సో అంత పెద్ద రాజు అయినా దేవుణ్ణి చాలా తను తీసుకొని అంత డివోటీగా ఉన్నాం. మనకి ఎంత ఉన్నా మనం తీసుకుంటే 1 hour లేకపోతే ½ hour తీసుకుంటాం. సో మనము దేవునిలో ఇంకా మంచిగా అభివృద్ధి కావాలి. సో దావీదులో మనం చాలా తీసుకోవచ్చు, కానీ డివోటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దైవభక్తి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఐజాక్ గారిని తీసుకున్నా. ఐజాక్ గారు అంటే ఇన్క్రెడిబుల్ ఆఫ్ బ్లెస్సింగ్. సో ఐజాక్ గారిది ఇసాక్ గారిది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంటే చిన్నప్పుడు ఎందుకు ఆయనకి ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్ వచ్చిందంటే, చిన్నప్పుడు తను పుట్టినప్పుడు అబ్రహాం గారికి ఒక టెస్ట్ పెడతాడు దేవుడు. సో నీ కుమారుణ్ణి లేక పుట్టిన కుమారుణ్ణి తీసుకొని పోయి నువ్వు బలి అని. సో వీళ్ళిద్దరూ కొండకి వెళ్ళినప్పుడు తన కుమారుడు అడుగుతాడు, నాయన ఇవన్నీ మనకి సామాగ్రిగా ఉన్నాయి, కానీ బలి పశి ఎక్కడ అనేసి దేవుడు ఇస్తాడని ఆయన గమ్ముగా వెళ్తాడు. తర్వాత పైకి వెళ్ళినాక తన కట్టలన్నీ పేర్చి ఇంకేం సాక్రిఫైస్ కి రెడీ చేయలేదు. అప్పుడే తన కుమారుని తీసుకొని పోయి దానిపైన పెట్టినా తన కుమారుడు ఒక్క మాట వాళ్ళ ఫాదర్ని అడగలేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పైన ఉండే ఫెయిత్, ఒబీడియన్స్ అనేది మనం చూసుకుంటాం ఇసాక్ గారి గురించి. సో ఇప్పుడు మనమైతే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్దామన్నా 10 క్వశ్చన్లు అడుగుతాం, ఎక్కడికి ఎన్ని సేపు అవుతుంది. కానీ అక్కడ ఇసాక్ గారు అయితే ఒక్క మాట వాళ్ళ ఫాదర్ని అడగలేదు. ఆ ఒబీడియన్స్ ని చూసుకోవచ్చు. ఇంకో పక్క అయితే మన ఇసాక్ గారు ఒక క్రాప్ వేస్తారు. ఆ దేశంలో ఆ క్రాప్ వేసినప్పుడు తనకి వేరే వాళ్ళంతా నార్మల్ గా తనకి ఎంత వచ్చిందంటే 100 ఆశీర్వాదం వచ్చింది. ఆ ఒబీడియన్స్ ఫెయిత్ వల్ల తను 100 ఆశీర్వాదం పడ్డాడు. సో మనం కూడా ఒబీడియన్స్, ఫెయిత్ఫుల్నెస్ దేవుళ్ళలో ఉంటే మనకు కూడా దేవుడు అంతే ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. నెక్స్ట్ సో నేను సంసోన్ తీసుకున్నా. సంసోన్ ఎందుకంటే సంసోన్కి ఏంటి మెయిన్, సో బలం, స్ట్రెంగ్త్. సో దేవుని ఫస్ట్ సంసోన్ని దేవుడు తన ఏమంటారు పర్పస్ ఆఫ్ లైఫే ఫిలిస్టీన్ని చంపడానికి. సో తను లైఫ్ మొత్తం కొంతమందిని చంపుకొని వస్తాడు, కానీ లాస్ట్ లో దెలీలా వల్ల తను మళ్ళీ పాపంలో పడిపోయి ఫిలిస్టీన్ల చేతిలో పట్టుకొని తన కళ్ళు బిగించుకొని రాగలు ఇసురు వాడేవాడు అవుతాడు. సో ఆఖరి క్షణం వరకు తన ప్రాణం పోయేటప్పుడు కూడా దేవుణ్ణి ఒకసారి మొరపెట్టుకుంటాడు, దేవుడా నా లైఫ్ ఆఫ్ పర్పస్ నువ్వు ఇచ్చింది ఫిలిస్టీన్లు చంపడానికి, కానీ నేను పాపం చేసి దాంట్లో పడిపోయా, నాకు లాస్ట్ ఒక ఛాన్స్. ఇంకేం తను చనిపోయేటప్పుడు కూడా దేవుణ్ణి ఒక్క మొరపెట్టాడు, దేవుడా నా లైఫ్ ఆఫ్ పర్పస్ నేను వాళ్ళని చంపడానికి నాకు ఆఖరి క్షణంలో అయినా నాకు ఆ బలం అనేది ఇవ్వండి. సో బలం ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ ఉండే ఆ ఫిలిస్టీన్ల ఏమి గుడారం కింద ఉందో సో దాన్ని పిల్లర్స్ పట్టుకొని తను సామలు చేస్తే ఆ మొత్తం పిల్లరే పడిపోయి అక్కడ ఉండి జనాలంతా చచ్చిపోతారు. సో సంసోను బతుకున్నప్పుడు చంపిన వాళ్ళకంటే చచ్చిపోయినప్పుడు చంపిన వాళ్ళే ఎక్కువ. సో సంసోన్ని క్రియేట్ చేసుకునేందుకు స్ట్రెంగ్త్ కోసం. సో ఆ పర్పస్ ని తను ఫీల్ అయ్యేసి లాస్ట్ క్షణం అయినా తను ఫీల్ అయ్యేసి దేవుడు నాకు లాస్ట్ మినిట్ లో అన్నా నాకు నా పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు గుర్తొచ్చింది, నేను దాన్ని కంప్లీట్ చేయాలి అనేసి చేస్తాడు. మనకు కూడా మన ప్రతి ఇండివిజువల్ వ్యక్తి కూడా దేవుడు అనేది మన పర్పస్ ఆఫ్ లైఫ్ పెట్టింటాడు. మనం దాన్ని గుర్తుంచుకొని దాన్ని గ్రహించేసి మనం ఏం మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందో మనం కూడా పాటలు పాడేది లేదా వాక్యం చెప్పేది కన్నెలు వాయించేది మనకి ఇచ్చిన తలంతో మనం యూటిలైజ్ చేయాలి. సో ఇది సంసోన్ గారి నుంచి. లాస్ట్ సో నేను ఎలైజాని తీసుకున్నా. సో ఎలైజా ఫర్ ఎటర్నల్ లైఫ్, ఏలియా ఇంగ్లీష్ లో ఎలైజా. సో ఎలైజాని తీసుకున్నా. ఎలైజా ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఆయన కూడా మనలాగే సాధారణ వ్యక్తి, కానీ తను దేవుళ్ళు ఎంత ఉన్నాడంటే తను హోల్ హార్టెడ్ గా కంప్లీట్నెస్ గా తను దేవుళ్ళలో నడిచేవాడు, దేవుళ్ళలో మాట్లాడేవాడు. ఇప్పుడు మనం జేమ్స్ 5:17 లో చూసుకుంటే సో తను ప్రార్థన చేస్తాడు, దేవుడా ఈ ప్రదేశంలో అసలు వర్షమే పడకూడదని చెప్తాడు.
ఆయన కూడా మనలాంటి వ్యక్తే. సో దేవుడు ఆయన మొరను విని అక్కడ 3.5 years వర్షమే పడలేదు. సో ఇప్పుడు ఆయన కూడా మనలాగా మంచి వ్యక్తి. సో ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? మనం కూడా దేవుళ్ళలో కంప్లీట్నెస్ గా ఉంటే, సో మనం కూడా మనం చేసే ప్రార్థన ఆవగింజంత విశ్వాసం అనుకుంటే మనం కూడా చాలా పనులు మనం చేయొచ్చు. సో ఇంకొకటి ఆయన కూడా ఇప్పుడు ఒక రాణి ఆయనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటది. तर ఆ డిఫికల్ట్ లో కూడా ఇప్పుడు ఎక్కడికి ఆ కెరెత్ వాగు దగ్గరికి వెళ్ళేసి ఆయన కూర్చున్నప్పుడు ఆహారం దేవుడే తెచ్చిస్తాడు. సో నా అంత కష్టంలో కూడా ఆయన దేవుణ్ణి వదిలేయలేదు. దేవుణ్ణి నమ్ముకొని నా దేవుడు నన్ను చేయి విడవాడు అనేసి ఆయన నమ్ముకొని ఆయన ఉన్నప్పుడు కాకి ద్వారా తనకి ఆహారం పంపించాడు. మళ్ళీ సారెపత్తు ఊరికి వెళ్ళలేదు. తన అంత కష్టంలో ఉన్నా కూడా వేరే వాళ్ళ కొరకు ఆ ఊర్లో వెళ్ళేసి తను ప్రేయర్ చేసి వాళ్ళ కష్టాన్ని తీర్చి తను కూడా ఉన్నాడు. సో మనం కూడా దేవుని పైన ఆధారపడితే మనకి చేయాల్సిన క్రియలని మనల్ని దేవుడే చూసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశ పక్షులు అవన్నీ చేయవు, కానీ వాళ్ళందరికీ భోజనం దేవుడే ఇస్తున్నాడు. మనం కూడా విశ్వాసం ఉంచి దేవునిలో ఉంటే మనకు కూడా అన్ని అసాధ్యం కాంది ఏమీ లేదు, మనం కూడా అన్ని చేయొచ్చు. సో లాస్ట్ గా కన్క్లూడ్ చేస్తాను నేను. కన్క్లూడ్ లో లాస్ట్ రెవల్యూషన్ 2:7 ప్రకటన 2:7 సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే చెవులు గలవారు వినుగాక. సో మనం ఇప్పుడు ఈ 8 వ్యక్తుల గురించి నేర్చుకున్నాం. 8 వ్యక్తులు వాళ్ళకు ఉండే క్వాలిటీస్, వాళ్ళ క్వాలిటీస్ వల్ల వాళ్ళకి ఏం దక్కింది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఇవన్నీ మనం పాటించినప్పుడు మనకి ఏదైతే పారడైజ్ లో ఉండే జీవవృక్ష ఫలాలు అవి కూడా మనకి ఇచ్చే ఉన్నాయి. మనం పాపం చేయకుండా అవన్నీ ఉంటే దేవుడు మనకు ఆ జీవవృక్ష ఫలం ఇచ్చి ఆ పారడైజ్ లో మనకు కూడా ఆ స్థానం అనేది మనకు దొరుకుతుంది. మనం కూడా ఈ దొంగలనే చూసుకోవచ్చు. తను మొత్తం లైఫ్ అంతా అయిపోయింది, ఇంకేం చనిపోతా ఉన్నాడు. తన ఆఖరి నిమిషంలో దేవుని ముఖంలో తను చూసుకొని తన పాపాలు ఒప్పుకొని అక్కడికక్కడే మారు మనసు పొంది దేవుని చెప్తాడు, నీ రాజ్యంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అక్కడ దేవుడు ఏం చెప్పాడు, నువ్వు కూడా నాతో పరదేశంలో ఉండు అని. సో మనకి ఇంత టైం ఉంది. సో మనం ఎప్పుడో క్షణము మనం చేసే పనులన్నీ తప్పని మనం గ్రహించుకొని దేవుళ్ళు అట్లీస్ట్ 100% కాకుండా అట్లీస్ట్ దేవుళ్ళు చేసిన 1% అన్నా మనం దేవునిలో విశ్వాసం ఉంచి ఆయన పైన నిరీక్షణ ఉంచి దేవుని కమాండ్మెంట్స్ అన్ని ఫాలో అయితే మనకు కూడా పారడైజ్ అనేది దొరుకుతుంది. సో పారడైజ్ గురించి ఒక వర్డ్ రాసుకున్నాను నేను. పారడైజ్ ఇన్ బైబుల్ ఇట్స్ నాట్ అ ప్లేస్, ఇట్స్ ఎ గాడ్ పర్ఫెక్ట్ ప్రెసెన్స్ లాస్ట్ బై సిన్ బట్ రీస్టోర్ త్రూ ది జీసస్ క్రైస్ట్. సో ఇటేమంటే సో దేవుడు పారడైజ్ ఏం చేసినా అది పర్ఫెక్ట్ ప్లేస్. సో ఎవరు దేవుని నమ్ముకున్నారో రైచనెస్ గా ఉంటారో వాళ్ళందరికీ అది ప్లేస్. సో మనము పాపం చేసి దాన్ని పోగొట్టుకుంటున్నాం. సో అది మళ్ళీ మనకి ఎలా దొరకాలంటే త్రూ దేవుని వల్లనే. సో దేవుని ఆజ్ఞలో అన్ని గ్రహించుకుంటే మనకి ఆ పారడైజ్ అనేది దొరుకుతుంది. సో ఈ చిన్న వాక్యాన్ని ఇచ్చిన దానికి మీకు అందరికీ ఏమైనా తప్పు చేయండి మనిషి అని